హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో పార్లమెంటు మార్చు సందర్భంగా విద్యార్థులు యువతపై జరిగిన దాడిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న 21 మంది విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నీట్ పేపర్ లీకేజీపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పటికే సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నీట్ పేపర్ లీకేజీకి కారణంగా అయినటువంటి ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రోజు హైదరాబాద్లోని ప్రధానంగా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి వామపక్ష విద్యార్థి సంఘాలకు సంబంధించి ఇప్పటికే విద్యా సంస్థల బంధుకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం నారాయణగూడ చౌరస్తా వద్ద అయితే నిరసన దిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉమ్మడి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రధానంగా ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రధానంగా డిమాండ్ ఏంటంటే నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీ నడిబొడ్డున నెల రోజుల పాటు నీళ్లు కనీసం ఆహారం లేకుండా నిరాహార దీక్షలు చేస్తూ ధర్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులు ఈరోజు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించినటువంటి ఈరోజు పాలకవర్గం యొక్క మీడియాకు కూడా మేము ఒకటే సూటిగా చెప్తా ఉన్నాం. ఈరోజు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతు రావడం చేత నరేంద్ర మోడీ అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి దేశ ప్రజలకు సంకేతం ఇస్తూ నేను దీనికి నైతిక బాధ్యత వహిస్తా అని చెప్తున్నాను. కానీ ధర్మేంద్ర ప్రధాన్తోన రాజీనామా చేయిస్తానని మాట్లాడకుండా విద్యార్థుల పైన లాఠీ చార్జులు చేసి టీఆర్ గ్యాస్ ప్రయోగించి అరెస్టులు చేసి కేసులు పెట్టించి రక్తం చెందిన ఈ దేశంలో కనీసం నరేంద్ర మోడీ వాటిపైన మాట్లాడకుండా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తానని మాట్లాడకుండా ఈరోజు ముక్కు మాటలుగా మాట్లాడి నేను న్యాయం చేస్తానని మాట్లాడుతున్నట్టు నరేంద్ర మోడీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఏం బాధపడతా ఉన్నారంటే మా పిల్లలంతా పై చదువులకు వస్తే ఇటువంటి పేపర్ లీకేజీలు జరుగుతాయి, మా పిల్లలు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే దానికి బాధ్యులు ఎవరని ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా ముక్త కంఠంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి, ఖబర్దార్ ప్రధాని అని మాట్లాడుతూ ఉన్నారు. దేశ నడిబొడ్డున ఉండాల్సిన భద్రతా బలగాలు ఈరోజు ఢిల్లీ నడిబొడ్డుకు వచ్చి విద్యార్థుల మీద పాశవికంగా దమనకాండం ప్రయోగిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద టీఆర్ గ్యాస్ తోని లాఠీ చార్జీలతోని అదేవిధంగా పెల్లెట్స్ తోని అదేవిధంగా షాక్ ఇచ్చే బ్యాటర్తో షాక్ గురి చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మీ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయించాలని చెప్పి డిమాండ్ అడుగుతా ఉన్నారు. అదేవిధంగా నీటి విద్యార్థికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. అకౌంటబిలిటీ ఆన్సరబిలిటీ కావాలి మా కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. ఇట్లా ఉద్యమించిన దానికి వాళ్ళని టెర్రరిస్టులాగా గుండాలలాగా రౌడీలాగా ట్రీట్ చేసి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పాశవిక దమనకాండని పీడీఎస్ విద్యాసంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అర్ధరాత్రి మీరు వీడియోలు విడుదల చేయడం కాదు, వీడియోలు విడుదల చేయడం వరకే పరిమితం కాకూడదు, మీరు వెంటనే మీ మంత్రితో రాజీనామా చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల మీద పెట్టిన కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమస్య పరిష్కారం కాదు, ఇప్పటికే రాష్ట్ర కోర్టులు ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. నిజమే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి సమస్య పరిష్కారం మళ్ళీ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? సమాజానికి ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. జవాబుదారీతనం కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ జవాబుదారీతనం ఇవ్వడం కోసమైనా వీళ్ళు రాజీనామా చేయాలి. ఆ సిస్టమ్ని మొత్తం కూడా రిపేర్ చేయాలి, ఎన్టీని రద్దు చేయాలి. ఈ నీట్ యూజీ పరీక్షని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ పరిస్థితి అయితే ముఖ్యంగా ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చాలా సార్లు కూడా పేపర్ లీకేజ్ వ్యవహారం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ చాలా సార్లు జరిగాయి కాబట్టి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు బంధు పిలుపునిచ్చారు. ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఆ బంద్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా మొత్తం ఉమ్మడి విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఖచ్చితమైన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అరుణ్, HM TV, నారాయణగూడ సర్కిల్ నుంచి.